హాయ్ వ్యూవర్స్, నమస్కారం. నేను డాక్టర్ సునీత, ఫర్టిలిటీ కన్సల్టెంట్, 49 ఫర్టిలిటీ సెంటర్, తిరుపతి బ్రాంచ్. జనరల్గా మనకి ఏంటంటే ఇన్ఫర్టిలిటీ ట్రీట్మెంట్లో మేల్స్కి కూడా చాలా రోల్ ఉంటుంది అనమాట. సో జనరల్గా మేల్ ఫ్యాక్టర్స్లో మనం ఏం చూస్తామంటే సెమెన్ అనాలిసిస్ అనేది చూస్తాము. సో బెటర్ సెమెన్ పారామీటర్స్ మెయింటైన్ చేయడానికి జనరల్గా సజెషన్స్ అడుగుతుంటారు. ఎలాంటి ఫ్యాక్టర్స్ని బట్టి సెమెన్ కౌంట్ కానీ ఎలా డిపెండ్ అవుతుంది అని చెప్పి చాలామంది డౌట్స్ అడుగుతుంటారు. దీని గురించి మనం మాట్లాడుకుందాం. నార్మల్గా ఏంటంటే సెమెన్ కౌంట్ ఎంత ఇంపార్టెంట్, దాంతోపాటు కదలికలు ప్లస్ నార్మల్ మార్ఫాలజీ అంటే నార్మల్ ఫామ్స్ ఉండడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. కౌంట్తో పాటు కదలికలు అనేటివి కొన్ని మనము చేంజబుల్ ఫ్యాక్టర్స్, అంటే ఎవరైనా వాళ్ళ లైఫ్ స్టైల్ని బట్టి డిపెండ్ అయ్యే ఫ్యాక్టర్స్ కొన్ని ఉంటాయి. అవి మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాము. జనరల్గా ఏంటంటే ఈ మధ్యకాలంలో ఎక్కువగా స్ట్రెస్ ఫ్యాక్టర్స్ కానీ డైట్ పరంగా కానీ చాలా చూస్తున్నాము. స్లీప్ ప్యాటర్న్స్ కానీ అదర్వైజ్ ఏంటంటే కంప్లీట్గా నైట్ వర్క్ చేయడము, ఇలాంటి వాటి వల్ల డయోర్నల్ వేరియేషన్ అంటారు, దానివల్ల కూడా చాలా ఎఫెక్ట్ ఉంటుంది. నెక్స్ట్ ఏంటంటే ఫుడ్ హ్యాబిట్స్, ఎక్కువ జంక్ ఫుడ్స్ తినడము, సెడెంటరీ లైఫ్ స్టైల్లో ఉండడము, నెక్స్ట్ ఏంటంటే కొంత స్మోకింగ్, ఆల్కహాలిజం, వీటన్నిటి వల్ల స్పర్మ్ పారామీటర్స్ అనేటివి చాలా ఎఫెక్ట్ అవుతాయి అన్నమాట. జస్ట్ ఇమీడియట్గా అవన్నీ చేంజ్ చేసినా కూడా ఒక మీడియం సెమెన్ అనాలిసిస్ ఉన్న వాళ్ళకి చాలా ఇంప్రూవ్మెంట్ అనేది కనిపిస్తుంది. అందుకనే మేము ఫర్టిలిటీ ట్రీట్మెంట్స్కి వెళ్తున్న వాళ్ళకి కూడా ఈ లైఫ్ స్టైల్ చేంజెస్ అనేటివి వాటి వల్ల కూడా కొంచెం ఒక 5% అన్న ఎక్స్ట్రా సక్సెస్ రేట్ వాళ్ళకి యూజ్ అవుతుంది అని చెప్పి సజెస్ట్ చేస్తుంటాం. వీటితో పాటు డైట్లో కూడా నట్స్ ఇవన్నీ ఇంక్లూడ్ చేయడం వల్ల కూడా చాలా బెనిఫిట్ ఉంటుందన్నమాట. సో హోప్ దిస్ వీడియో ఈజ్ ఇన్ఫర్మేటివ్ ఫర్ యూ. థ్యాంక్ యూ వెరీ మచ్.